అచ్చయ్య గారు, అధ్యక్ష కార్యదర్శి మలీర్ నాగేశ్వరరావు, ఆవులేని కేశవరావు, సహాయ కార్యదర్శి కాశం అప్పారావు, కోశాధికారి కేడు లక్ష్మణ్. ఈ రైతు రుణమాఫీ దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ చేసాం. ముందు రాష్ట్ర నాయకులు పూర్వంశ గారు. ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలని ఓట్ల కోసం అని చెప్పి రైతులకి 2 లక్షల వరకు రుణాలు మొత్తం ఒకే దఫా మాఫీ చేస్తామని చెప్పింది. ఏ షరతులు కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్టి షరతులు కూడా ప్రకటించలేదు. ఇప్పటికీ కూడా అధికారికంగా ఈ నామ్స్ ప్రకారం వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి ఈనాటి వరకు కూడా ప్రకటించకుండా కేవలం 40% మందిని 40% రైతాంగానికి మాత్రమే రుణమాఫీ జరిగింది. అది కూడా అరకొర రుణమాఫీ జరిగింది. 2 లక్షల రూపాయలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ లేదు, అసలు వాళ్ళ మిగతా డబ్బులు కట్టాలని అంటున్నారని పేపర్ ముహతా చూడటమే తప్ప ప్రభుత్వం ఈనాటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇగో ఈ నామ్స్ ప్రకారం మేము మాఫీ చేస్తున్నాం అని చెప్పి చెప్పరా. ఇది ప్రభుత్వ బలహీనత. కేవలం రైతులతో ఆటాడుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఇదే పరిస్థితి చేసినటువంటి బీఆర్ఎస్కి ఏ గతి పెట్టిందో కాంగ్రెస్ కూడా ఆ గతి పడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలని మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు గుర్తుకొస్తున్నారు. రెండోది ఏమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని విమర్శించే బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలు కూడా గతంలో రైతాంగాన్ని మోసం చేసినాయి. 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా కేవలం కాగితాల రూపంలో అతి కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయమని చెప్పి కొన్ని సంవత్సరాలుగా రైతాంగం ఢిల్లీ రోడ్ల మీద కూర్చొని ఈనాటికి కూడా హర్యానాలో ఆ రోడ్డు ఎక్కున్నటువంటి రైతులని ఆ ట్రాక్టర్ను కూడా తొలగించడానికి ప్రయత్నం చేయనటువంటి పరిస్థితి. ఈ పార్టీలు రైతాంగాన్ని ఉద్ధరిస్తాం, రైతులకు మేము మేలు చేస్తామని చెప్పి 31 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నావుగా, 22 లక్షలు ఎందుకు చేసినావు, 17,000 కోట్లు ఎందుకు చేసినావు అని చెప్పేటువంటి ప్రతిపక్ష పార్టీలు అసలు వాస్తవాన్ని ఎవరు ప్రజల ముందు చెప్పట్లే. మా పార్టీగా మేము మా రైతు సంఘంగా మేము చెప్పేది ఏంటంటే, రైతులమే ఈ సమాజానికి సంవత్సరానికి 50,000 కోట్ల రాయితీ ఇస్తున్నాం. ఒక వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర రైతులకు అందకపోవటం వలన ఆ పంటలకు వచ్చేటువంటి వ్యత్యాసంలోనే ప్రతి సంవత్సరం 50,000 కోట్ల రూపాయలు రైతాంగం ఈ సమాజానికి రాయితీగా ఇస్తుంది. కేవలం ఒక సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు ప్రకటించడానికి ఇంత రాద్ధాంతం చేసి మేము రైతులకు అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పి ప్రచార ఆర్భాటం చేసుకోవటం అనేది దుర్మార్గమైన విషయం. అంతేకాకుండా 1967 వరకు భారతదేశంలో వ్యవసాయ రంగం అట్టడుగున ఉండి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితుల్లో PL 480 అటువంటి పేరుతోని అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నటువంటి భారతదేశం ఈరోజు ఇవన్నీ ఎగుమతి చేసే దశకు తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే రైతాంగాన్ని. ఈ రైతాంగాన్ని ఈరోజు మేమేదో రాయితీ గుట్టు సప్పుడు కాకుండా పారిశ్రామిక వర్గాలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నారు. అదే రైతాంగానికి వచ్చేసరికి 1.25 లక్ష కొరీలు పెడుతున్నారు. అటు రైతు బంధు పేరుతోనైతే, ఇటు రైతాంగానికి ఇచ్చేటువంటి వడ్డీ మాఫీ, అప్పుల మాఫీ పేరుతోనైతే ఏదైనా ఇవన్నీ రద్దు చేసి మేమేదో రైతాంగాన్ని ఉద్ధరిస్తున్నాం, వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తున్నాం అనేటువంటి పద్ధతి చెప్పారు. మేము రైతులుగా మేము అడిగేది వెంటనే ప్రభుత్వం ఏ ప్రకటన, ఏ రాయితీ ప్రకటించిన సంక్షేమ పరిస్థితి ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా కండిషన్లు లేవు ఒక వ్యవసాయ రంగానికి తప్ప. ఒక ఇండస్ట్రీని తీసుకుంటే ఏ ఇండస్ట్రీ కట్టినా కూడా వాడికి ఇచ్చేటువంటి రాయితీల్లో విద్యుత్ రాయితీ కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి, దీంట్లో వాడు అదానికి ఇస్తున్నాడా లేకపోతే టాటాకి ఇస్తున్నాడా లేదో ఇక్కడ ఉన్నటువంటి మామూలుడికి ఇచ్చినా అనే దాంట్లో అందరికీ ఒకే పద్ధతి ఇస్తున్నారు. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం అది 7 ఎకరాలకి అన్నా 10 ఎకరాలకి అన్నా రాయితీలు ఇచ్చేదాంట్లో కూడా రాయితీ ఇచ్చేదాంట్లో కూడా ఒక నిబంధన పెడుతున్నారు. ఇది రైతాంగానికి ఎందుకు నిబంధన పెడుతున్నాం అంటే ఇందులో భూస్వాములు ఉంటున్నారు అన్నాడు. మేము అడిగేది ఏంటంటే రైతు సంఘం తరఫున ప్రభుత్వమే ప్రకటించింది ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నటువంటి వాడికి ఆ భూమిని తీసుకొని పేదలకు పంచుతున్నాము అని. అసలు ఇంకా భూస్వాములు ఎక్కడ ఉంటారు? 185% చిన్నకారు రైతాంగం ఉన్న ఈ దేశంలో భూస్వాములకి రాయితీలు ఎట్లా ఉంటాయి? అందుకని బేషరతుగా
ఏ రాయితీ ప్రకటించినా, ఏ సంక్షేమ పథకం ప్రకటించినా రైతాంగానికి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే షరతులు లేకుండా వెంటనే సంక్షేమ పథకాలు రైతాంగానికి అమలు చేయాలని నేను కోరుతూ ఈ సమస్య మీద ఈ నెల 28వ తారీఖు నాడు రైతాంగం మొత్తాన్ని కూడా రైతు రుణమాఫీని చేసేదానికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని పేపర్ ముక్త, మీ ప్రెస్ ముక్తగా మీ ద్వారా మా ప్రజానీకానికి విజ్ఞప్తి చేసిందంటే అత్యంత సంఖ్యలో కలెక్టరేట్ దగ్గర ధర్నాకి పాల్గొనవలసిందిగా మా రైతు సంఘం నుంచి కోరుతున్నాం. లోకి వస్తే రైతాంగాన్ని బాగు చేస్తాం. గత ప్రభుత్వాలు రైతుని ఇబ్బంది పాలు చేసినాయి, నాశనం చేసినాయి. రైతు బంధువు అని ప్రకటించిన ఈ సక్రంగా ఇవ్వలేదు. రైతు రుణమాఫీ అని చెప్పి కూడా ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదని చెప్పి, మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పింది. ప్రజలు కూడా నమ్మారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రకటించింది అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని రైతుకు ఆశ ఉంది. ఎందుకంటే రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, ప్రభుత్వం కొనుగోలు చేసేది లేదు. ఆ విధంగా రైతు నష్టపోతాడు. కంటి తుడుపుగా మాత్రమేనైనా ఈయన సహాయపడతాయి అని చెప్పి రైతులు భావించారు. రైతులు అప్పులు తెచ్చుకున్నారు. గతంలో అప్పులు ఇవాళ ₹2,00,000 రుణమాఫీ చేయాలి ప్రభుత్వం. నేను ₹1,00,000 ఒకసారి, ₹1,50,000 లోపు ఉన్న వాళ్ళకి ఒకసారి, 2 లక్షలకి ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. చెప్పేదానికి ఏం చేశారు? 2 లక్షల కన్నా ఎక్కువ బాకీ ఉంటే అది కడితే ఇస్తాం అనేది చెప్పినామని చెప్పంటున్నారు. అది కూడా స్పష్టంగా చెప్పలేదు. ఇవాళ 2 లక్షల లోపే కాదు, ₹1,00,000 లోపు ఉన్న రైతులకు కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. వీళ్ళు చెప్పినట్టుగా 1,50,000 వరకు వేసినామని చెప్పినప్పటికీ 1,50,000 లోపు కాదు, 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. కారణం ప్రభుత్వం దానికి కొన్ని షరతులు పెడుతుంది. రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉండాలని నువ్వు చెప్పినప్పుడు రైతు రుణం తీసుకునేటప్పుడు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా తనకు భూమి ఉంది, అప్పు తెచ్చుకున్నాడు. అప్పు తెచ్చుకున్న రైతుకి నేను రుణమాఫీ చేస్తున్నాను. ఆనాడు నువ్వు ఏది కార్డులు అని కానీ, రేషన్ కార్డులు అని కానీ, ఇంకో షరతులు కానీ ఇవన్నీ పెట్టలా. ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ షరతులు పెట్టి రైతులను మోసం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వాళ్ళు చేసినటువంటి వాగ్దానం ₹2,00,000 లోపు ఏ రేషన్ కార్డు పెట్టద్దు. ప్రతి రైతు అప్పు తీసుకున్న రైతుకి ఖచ్చితంగా ₹2,00,000 మాఫీ చేయాలి. అంతకన్నా ఎక్కువ ఉన్న రైతు కూడా నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే ఆ రైతు మిగిలిన బాకీ రైతు కట్టుకుంటాడు తప్ప, నువ్వు బాకీ కడితేనే నేను ఇది ఇస్తా అని చెప్పటం ప్రభుత్వానికి ఇది సరైనది కాదు. ఇది రైతులను మోసం చేసేదే. కాబట్టి ప్రభుత్వం ఇది గుర్తించి ఈ విధంగా గట్ట ప్రకటన చేసి రైతులకు ఇవ్వకపోతే మేము రైతు సంఘం నుంచి 28వ తారీఖు నాడు కలెక్టరేటు ధర్నా కార్యక్రమం చేశాం. ఆనాటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే అదర్ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. రైతులు గందరగోళ పరిస్థితిలో పడ్డారు. కొంతమంది 2 లక్షల పైగా ఉన్న వాటిని కట్టాలన్నా, కడితే నాకు ఎమ్మటే వస్తాయా అని కూడా ఆందోళన పడుతున్నారు. దానికి కూడా బైషరతుగా ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. ఈ రుణమాఫీకి 18,000 కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఇవాళ అబాస్ పాలైంది రైతాంగంలో. ఎందుకంటే సరైనట్టు విధానాన్ని అనుసరించకపోవడం వల్ల 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఏ షరతులు పెట్టలే, అది అమలు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతలు అమలు చేసింది, అయ్యే షరతులు. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలని, రైతు బంధు అని, ఇవన్నీ రైతు భరోసా అని ఇంకా అనేక హామీలు ఇచ్చారు. వీటన్నిటిని అమలు చేసేటువంటి దాంట్లో ఏదో మొక్కుబడిగా చేసిన అనిపించుకోవడం కోసం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ రైతు బంధులోనే ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో కానీ, ఈ రైతు భరోసాను అమలు చేయడంలో కానీ చాలా తాత్సారం చేసింది. ఆగస్టు 15 కల్లా అమలు చేస్తానన్నావు కదా అని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న పేరుతోటి హడావుడిగా 18,000 కోట్లు కేటాయించేసి మొత్తం పూర్తి చేసామని చెప్పి ప్రకటించేశారు. కానీ వాస్తవంగా పరిశీలిస్తే బ్యాంకుల చుట్టూ రోజు రైతాంగం తిరుగుతూ ఉంటే అర్థమవుతుంది. ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కల్లోనే 40,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేసి 26 కోట్లు బడ్జెట్ కేటాయించి 18,000 కోట్లే ఇవాళ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే మన జిల్లాలో మొత్తంగా కూడా 3,70,000 మంది రైతులకి
ఇంకా 1,15,000 మందికే వచ్చింది. మిగతా వాళ్ళకి 2 లక్షల మందికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అనేక సాంకేతిక కారణాలని చెప్తా ఉన్నారు. అవే కాదు, ఇవి ఎట్లా తగ్గించుకోవాలనేటువంటిది ఈ ప్రభుత్వం చూస్తుంది. అందుకని మనం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం రాష్ట్రంలో ఎంతమంది రైతులు అప్పులు ఉన్నారు, 2 లక్షలకు మించి ఎంత ఉన్నారు, 2 లక్షలు ఎంత ఉన్నారు, ఇవన్నీ కూడా ఎంతమందికి ఇచ్చినాం అనేది శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు, ఇవాళ మరో 12,000 కోట్లు కాడ మొత్తం 31,000 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబ నిర్ధారణ చేయాలని అంటే ఆ పేరుతోటి సాంకేతిక ధోరణి అనుసరిస్తారు తప్ప అది ఆచరణలో అమలు జరగదు, కాలయాపన చేయడానికి తప్ప. అందుకని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 లక్షలను ప్రకటించిందో ఆ 2 లక్షలు అమలు చేయాలి. అట్లా కాకుండా కుటుంబ నిర్ధారణ పేరుతోటి కాలయాపన చేయటం కానీ, అట్లనే 2 లక్షలు ఉన్నటువంటి పైగా ఉన్న వాటిని అవి కడితేనే ఇస్తామనేది అంటే ఇది రుణమాఫీని ఎగ్గొట్టడానికి అనేది అర్థం చేసుకో. ఎందుకంటే ఎన్న ఒప్పున్నా 2 లక్షలు ఇస్తామన్నారు. అంటే మిగతా దానికోసం కూడా ఇవాళ వ్యవసాయ పెట్టుబడులు పెట్టేటువంటి కాలంలో మిగతాది అప్పు తెచ్చి ప్రైవేటుగా మళ్ళీ తీర్చాలంటే మళ్ళీ అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంగా కూడా అప్పు మొత్తంగా కూడా విడతల వారీగా 6 సంవత్సరాలు పట్టింది. ఈ 6 సంవత్సరాలు పెరిగిన వడ్డీ అసలుకి రాని పరిస్థితి ఉన్నది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తను అనుకున్నట్టుగా అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి స్థితి పడతా ఉంది. అందుకని దీన్ని రైతాంగాన్ని సమీకరించి ప్రభుత్వం మెడలు ఉంచి దాన్ని అనుకున్న మేరకు సాధించుకోవడానికి ఈ నెల 25న కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీని కార్యక్రమానికి అందరూ పాల్గొనేటట్టుగా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకోవాలని కోరుతున్నాను.